Hi viewers, welcome to my YouTube channel. Today I'm going to tell you about an important topic. ఆ టాపిక్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంతో కొంత డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. యుఎస్ స్టడీలో ఫైన్ పార్టికల్స్ బాడీలోకి బ్రెయిన్లోకి డీప్గా వెళ్తాయని కన్ఫర్మ్ చేశారంట. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఫైన్ పొల్యూషన్ వల్ల, ఫైన్ పార్టికులేట్ మ్యాటర్ వల్ల, ఆ మేజర్ కాంపోనెంట్స్ వల్ల ఓల్డర్ అడల్ట్స్లో గ్రేటర్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్ ఉందని చెప్పారు. ఈ పొల్యూషన్ ఎంత స్మాల్ ఇనఫ్ అయితే అంత డీప్గా లంగ్స్లోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి మల్టిపుల్ హెల్త్ రిస్క్స్ కాజ్ చేస్తుంది అని చెప్పారు. సో ఫైన్ పార్టికులేట్ ఎమిషన్స్ ఏ వెహికల్స్, ఏ ట్రాఫిక్ సోర్సెస్, ఏ ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ నుంచి వస్తే కూడా వాటిని స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయమని రీసెర్చర్స్ పదే పదే చెప్తున్నారు. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్ వల్ల ఫైన్ పార్టికులేట్ మ్యాటర్, ఎస్పెషల్లీ సాయిల్ డస్ట్ కానీ, సల్ఫేట్ కానీ, ఎలిమెంటల్ కార్బన్ వల్ల కానీ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికులేట్ మ్యాటర్ ఆఫ్ డయామీటర్ 2.5 మైక్రోమీటర్స్ ఓవర్ 5 years పీల్చారు, వాళ్ళకి హైయెస్ట్ ఇన్సిడెంట్ డిప్రెషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ఇన్సిడెంట్ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ ఇండివిజువల్స్లో. మేజర్ కంట్రిబ్యూటర్స్ ఎవరెవరంటే సాయిల్ డస్ట్, సల్ఫేట్స్, ఎలిమెంటల్ కార్బను. సో వీటికి హజార్డ్ రేషియో 1.03 to 1.05 అలాగా ఉందన్నమాట. సో ఈ పొల్యూషన్ లంగ్స్లోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి డిప్రెషన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయమని చాలా రీసెర్చర్స్ చెప్తున్నారు. సల్ఫేట్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్లీ ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ నుంచి వస్తుంది. సో అది బాడీలోకి వెళ్ళగానే సల్ఫేట్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ కాజ్ చేసి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ చేసి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసి డిప్రెషన్ కాజ్ చేస్తుంది. అడిషనల్లీ సల్ఫేట్ ఒక కంబషన్ రిలేటెడ్ పొల్యూటెంట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ట్రేస్ మెటల్స్ బయో అవైలబిలిటీ కూడా పెంచుతుంది అనమాట. సల్ఫర్ ఒక్కటే లోపలికి వెళ్ళదు కదా, సల్ఫేట్ ఒక్కటే లోపలికి వెళ్తుంది కదా, దాంతోపాటు సమ్ ట్రేస్ మెటల్స్ కూడా మన ఏరోసాల్ ఎసిడిటీ వల్ల మనం పీల్చేసే ఛాన్స్ ఉంది. సాయిల్ డస్ట్ అంటే సిలికా అండ్ మెటల్స్ విచ్ కెన్ అక్యుములేట్ ఇన్ బ్లడ్ అండ్ బోన్స్. ఇవి నర్వస్ సిస్టమ్కి డ్యామేజ్ కాజ్ చేస్తాయి. సిలికా ఎలా డ్యామేజ్ చేస్తుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ చేసి, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి డిప్రెషన్ రిస్క్ని ఇంక్రీజ్ చేస్తుంది. ట్రాఫిక్ సోర్సెస్ నుంచి వచ్చే ఎలిమెంటల్ కార్బన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేయగలదు. సో బర్నింగ్ బయోమాస్ ఏదైనా ఉంటే కూడా దాని నుంచి వచ్చిన ఎలిమెంటల్ కార్బన్ కెన్ కాజ్ న్యూరోటాక్సిటీ విత్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటే అందరికీ తెలుసు కదా, రోగనిరోధక శక్తికి ఆపోజిట్. అంటే మన బాడీ ఆల్రెడీ ఇన్ఫ్లేమ్ అయి ఉంటుంది. ఏదైనా జబ్బు వస్తే దాన్ని హైపర్ రియాక్ట్ చేస్తుంది అనమాట. కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకుండా మన బాడీ సిస్టమిక్ రెస్పాన్స్ కాకుండా అదర్ రెస్పాన్సెస్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఈ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అనేది మనకి బయటపడుతుంది. కొన్ని జబ్బులు తొందరగా తగ్గవు అనమాట ఇన్ఫ్లమేషన్ ఉంటే బాడీలో. ఈ ఎలిమెంటల్ కార్బన్ ఎప్పుడైతే పీలుస్తామో, ఈ సల్ఫేట్స్ ఎప్పుడైతే పీలుస్తామో, సాయిల్ డస్ట్ ఎప్పుడైతే పీలుస్తామో మనకి సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ పెరిగి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి, న్యూరోటాక్సిటీ పెరిగి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ద కన్సిడరింగ్ పొల్యూటెంట్స్. ఏమేం పొల్యూటెంట్స్? సల్ఫేట్, ఎలిమెంటల్ కార్బన్, సాయిల్ డస్ట్, అమోనియము. సో ఇంకా ఈ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉందంటే, ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉంటే, డయాబెటీస్ ఉంటే, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉంటాయి, న్యూరోడిజనరేటివ్ డిసీజెస్ ఉన్నాయి, రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 మాస్ని ఎప్పుడైతే వాళ్ళు ఇన్హేల్ చేశారు ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్, సో ఇన్ దోస్ పీపుల్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ యాక్సిలరేటింగ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిప్రెషన్. వాళ్ళకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ప్లస్ కాంప్లెక్స్ మెడికేషన్ తీసుకుంటున్నారు, వీకర్ సోషల్ ఎంగేజ్మెంట్, అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఈ ఇండివిజువల్స్లో కోమార్బిడిటీస్ ఉన్నాయి, కొంతమందిలో అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, చాలా మల్టిపుల్ మెడికేషన్స్ తీసుకుంటున్నారు. వీకర్ సోషల్ ఎంగేజ్మెంట్ అంటే కమ్యూనికేషన్ లేదు టు ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అండ్ దెమ్. వాళ్ళకి నర్వస్ సిస్టమ్ మోర్ వల్నరబుల్ అనమాట కొన్ని ప్రీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్కి.
సో ఎప్పుడైతే ఈ పార్టికులేట్ మ్యాటర్ వెళ్తుందో అవి న్యూరో ఇన్ఫ్లమేటరీ ట్రిగ్గర్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఎయిర్ పొల్యూషన్ అనేది. సో దానివల్ల డిప్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, సపోజ్ దే స్మోక్, దే కన్స్యూమ్ ఆల్కహాల్, ఇవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కువ హైలీ పొల్యూటెడ్ ఏరియాస్లో ట్రావెల్ చేస్తున్నారు, లేకపోతే ఉంటున్నారు, స్మోకింగ్ ఎక్కువ చైన్ స్మోకింగ్ చేస్తున్నారు, వాళ్ళు పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటున్నారు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, దే ఆటోమేటికల్లీ గో ఇన్ టు డిప్రెషన్ అనమాట. సో దీస్ ఆర్ ద ప్రీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్. ఈ పొల్యూటెంట్స్ అన్నీ ఈ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే పొల్యూటెంట్స్తో పాటు ఈ ప్రీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్, వీకర్ సోషల్ ఎంగేజ్మెంట్, మల్టిపుల్ మెడికేషన్, కోమార్బిడిటీస్, అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఆల్కహాల్, ఫిజికల్ ఎక్సర్సైజ్, స్మోకింగ్, ఇవన్నీ కూడా న్యూరో ఇన్ఫ్లమేషన్ని ట్రిగ్గర్ చేస్తాయి. అంటే బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ని ట్రిగ్గర్ చేస్తాయి. దానివల్ల డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్టే అవేక్, లెస్ పొల్యూషన్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. అసలు పొల్యూషనే ఉండకూడదు. అంత పొల్యూషన్ ఫ్రీ మనం ఎన్విరాన్మెంట్ని చేయలేము. ఎందుకంటే సిటీస్ ఆర్ లార్జ్డ్ విత్ లాట్ ఆఫ్ వెహికల్స్. కానీ మన వెహికల్, ఈచ్ ఇండివిజువల్ వెహికల్ షుడ్ బి టెస్టెడ్ బై అవర్ ఓన్. మన వెహికల్ని మనమే టెస్ట్ చేసుకోవాలి. ఏమన్నా ఫ్యూయల్ కంబషన్ ఎక్కువ అవుతుందా, ఏమన్నా గ్యాసెస్, పార్టికులేట్ మ్యాటర్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయా, ఆ వెహికల్ని సర్వీస్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి పొల్యూషన్ ఫ్రీ వెహికల్ కింద. సో దిస్ వీడియో ఈజ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇట్స్ లింక్ టు డిప్రెషన్. ఎయిర్ పొల్యూషన్కి డిప్రెషన్కి ఉన్న లింక్ని అవేర్ చేయడానికి పబ్లిక్కి నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.